అందరికీ నమస్కారం అన్న. నిన్న మల్లన్న పైన దాడి జరిగిందని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ రఘు వీళ్ళంతా. సరే, మీరు పరామర్శించడంలో తప్పేం లేదు. బట్ అతను మాట్లాడిన మాట సుధం అంత మంచిది కాదు కదా. రాజ్యాంగంలో దాడి చేయడం తప్పే కావచ్చు, కానీ ఒక ఆడబిడ్డను పట్టుకొని ఈ విధంగా మాట్లాడడము మంచిదే అంటారా? రఘు అంటా ఉన్నాడు నా పైన దాడి జరగచ్చు అని. మీరు వాళ్ళను అనరాని మాటలు అంటే ఎవరన్నా దాడి చేస్తారు, భరిస్తారు. ఎంతగాని భరిస్తారు చెప్పండి. మీరు నడిపే న్యూస్ ఛానల్ కాదంటే నేను ప్రశ్నిస్తున్నారు, ఓకే. అని ఇది ఏందన్న థంబ్నెయిల్స్ అనరాని మాటలు అనుడు ఎందుకన్నా ఇదంతా? మళ్ళీ తీర్మానం వల్ల నచ్చి దానికి సంజాయిషి చెప్పుకోవడము. నేను అన్నది తెలంగాణ యాసలనే మాట్లాడినా, అది అట్లా ఒకటి యాస ఉంది కాబట్టి నేను మాట్లాడినా అంటే నువ్వు కులాల గురించి పట్టుకొని పార్టీ గురించి పట్టుకొని మాట్లాడితే అయిపోవు. నీకు అని చెప్పి సంబోధించినావు ఏకవచనంతో, నీకు. ఎస్, నీకు అని అనగా ఆమె నాకే అనుకున్నది. అయితే కంచం మంచం పంచుకుంటారా? మరి కంచం మంచం పెంచుకుంటేనే మరి ఇది మాట్లాడుకో అన్న. మాట్లాడితే కొద్దిగా రీతిగా మాట్లాడు. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే చెయ్యి. నువ్వు రాజకీయంలో నీకే లేదు. 7200 అన్నావు, అది పోయింది. రైట్ టు రీకాల్ అన్నావు, అది పోయింది. ఏదో సంపాదించుకుంటున్నావు, సంపాదించుకొని మంచిగా ఉండు. దానికి వాళ్ళ నీళ్ళని గెలుపడేందుకు నువ్వు సంపాదించుకున్నావు కాదని అంటలేను. ఇప్పటికే నువ్వు ఆస్తులు బాగానే సంపాదించుకున్నావు. నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని అంటివి కదా. ఏముందన్న, ఏం లేదు. ఊరికే వాళ్ళని తమ్మిని పెట్టి సరే నువ్వు ప్రశ్నించు, పర్లేదు. నీకేం అవసరం అంటే ఏంది? ఆమె పార్టీలో బీసీలు లేరా? ఆమె చేసుకోకూడదా? ఆమె ప్రశ్నించింది శాసన మండలిలో బీసీలకు ఇస్తాన్న దాని గురించి. సరే, వచ్చిందని చెప్పి ఆమె సంబరాలు చేసుకుంది. నువ్వు దానికి ఆ మాట అనాల్సిన అవసరం ఏముంది? ఈ రఘుస్వామి పోయినాడు, రఘు పోయి అతన్ని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఆ టైంలో ఆమె ఆయన ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నా. ఏందన్న ఈ మాటలు? ఎందుకు చెప్పు? ఈ రఘుస్వామి పెట్టుకున్నాడు ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నా అని చెప్పి నిలబెట్టుకుంటుంది. ఇక వాళ్ళ కోపం రాదా? మరి కోపాచనకి ఎవరన్నా దాడి చేస్తారు, భరించే కాడికి భరిస్తారు. ఎందుకు మీకు ఇదంతా? మీరు చేసేదేదో చేయండి. అన్న ముందు కంట్రీ డిలేట్ గురించి ఎత్తుకుంటే మళ్ళీ దానికి ఏముంది? మధ్యలో 100 డబ్బులు తెంగినావు, పక్కకు పడ్డావు. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు వచ్చినా అని చెప్పి చిరంజీవి గారు కంట్రీ డిలేట్ అది. మరి అంతకుముందు ఏమైంది? నువ్వు కోర్టులో కేసు వేసింది ఏమైంది? కంట్రీ డిలేట్ పైన కంట్రీ డిలేట్ పాల పైన వేసినావు, ఏమైంది నీ కేసు? ఏమీ లేదు. రాజకీయంగా వాడుకునేది అందుకే ఈ బీసీల అంశం రాజకీయంగా వాడుకొని వదిలేసాను చెప్తున్నావు అంతే. ఆ బీజేపీలోకి పోయినావు, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినావు, ఎమ్మెల్సీ ఇచ్చినారు, గెలిచినావు. ఏదేదో మాట్లాడినావు అని చెప్పి వాడు సస్పెండ్ చేసినాడు. అయిపోయా నీ పనిగా. మళ్ళీ బీసీలను పట్టుకుంటావు. వాడు నిన్ను ఇట్లా బయటకు పంపించకుండా నువ్వు బీసీ ముచ్చటనే తక్కువ. నువ్వు నీ గురించి ఎవరికి తెలియదు. సంపాదించుకున్నావు, సంపాదించుకో.